తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది? ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చిందా? తాజాగా ఎప్పటి నుంచో తిరువూరు ఎమ్మెల్యే అంశం కొలుకుపూడి శ్రీనివాసులు చేస్తున్న వ్యాఖ్యలు కానీ, మొన్న మధ్య ఏకంగా ఎంపీ కేసినేని చిన్ని మీద ఆయన ఎలక్షన్ టైంలో 5 కోట్లు తీసుకున్నారు అనేది, దానికి సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్ స్లిప్లు ఉన్నాయనేది ఆయన వాట్సాప్ లో పెట్టడం, ఆ హడావుడంతా చూశారు. అయితే ఇది దాని మీద ఎట్టకేలకు ఇప్పుడు స్పందించారు. వాళ్ళిద్దరినీ కూడా క్రమశిక్షణా సంఘం ముందు హాజరు కావాలని చెప్పడం, అలాగే ప్రస్తుతం ఈయన లండన్ వెళ్ళిపోయిన నేపథ్యంలో వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడతాను ఇద్దరితో విడివిడిగా, ఇక నుంచి ఎవరిని ఉపేక్షించేది లేదు అనేది. అయితే ఈ సందర్భంగా జరిగిన చర్చలో నేతలతో కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి, పార్టీ లైన్లు దాటుతున్నారు, ఇక నుంచి పార్టీ కోసం 1 వారం కేటాయిస్తాను, ఇక నుంచి చాలా మార్పులు అయితే రాబోతున్నాయి పార్టీలో అనేది ఒక సంకేతం అయితే ఇచ్చారు. ఏం జరగబోతోంది? ఆలస్యంగా తెలుసుకున్నారా చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ముందో తెలుసుకుని ఇక నుంచి, ఎందుకంటే ఇప్పటి వరకు ఈ హడావుడిలో ఉన్నారు కాబట్టి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం, ఇప్పుడు మోందా తుఫాన్ ఎఫెక్ట్, ఇవన్నీ ఇప్పుడు పార్టీ మీద దృష్టి పెట్టబోతున్నారా? ఏం జరగబోతోంది? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవంగా కీలకంగా ప్రధానంగా ప్రస్తావించింది వ్యక్తిగత ఇమేజ్లు అయితే ఉండవు ఇందులో. ఎవరైనా పార్టీ మీద నెగ్గాల్సిందే, నిజంగా వ్యక్తిగతంగా నెగ్గాలనుకుంటే బయటికి వెళ్ళి నిరూపించుకోండి అని వ్యాఖ్యలు చేయడం ఆగ్రహం తెప్పించిందా, లేదంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలో అదే పరిస్థితి ఉంది అని అటు వైసీపీ కానీ టీడీపీ కానీ ఫీల్ అవుతున్నాయా? అంటే అడ్మినిస్ట్రీరియల్ టాక్టిక్స్ అన్నటువంటిదే ఒకటి, అంటే డైవర్షనల్ టాక్టిక్స్. ఇది అంతకు మించి ఏం లేదు. సమస్య తొలి దశలో ఉన్నప్పుడు పరిష్కరించుకోవాలి. అలా కాకుండా సాగదీస్తే దాని పర్యవసానం ఇంతకుముందు తెలుగుదేశం ఎన్నోసార్లు ఫేస్ చేసింది. మరి ఎందుకు ఆలోచించట్లేదో ఆయన అర్థం కావట్లేదు. అంటే బాబు గారు సాగతీస్తారు అనేటటువంటి ఒక మాట ఉంది, అది మరొకసారి ప్రస్ఫుటం అవుతుంది. తప్పు చేశాడు, ఆయన తప్పు పక్కెళ్ళిపో, లేదా తప్పు సరిదిద్దుకో. ఫస్ట్ తప్పు సరిదిద్దుకో అని ఇవ్వాలి అవకాశం. 1వ సారి 2వ సారి 3వ సారి ఎనఫ్, గెట్ అవుట్, అంతే. అలా కాకుండా తప్పు చేస్తున్న వాడిని, మన పార్టీని దెబ్బతీస్తున్న వాడిని వెనకాల ఉంచుకుంటే, సమర్థించుకుంటే ఎట్లాగా? ఇప్పుడు 3 సార్లు అయిపోయిందేమో, 30 సార్లు అయింది. అంటే కొలికపూడి దాంట్లో బాబు గారికి పెద్ద అయోమయం ఏంటంటే, ప్రపంచం ముందు మనం కనబడేది ఒకటి, ప్రపంచం వెనకాల మనం ఒకటి. ప్రపంచానికి అసలు రాష్ట్రంలో బెల్ట్ షాపులే లేవు, చాలా ప్రశాంతంగా ఉంది, మైనింగ్ చాలా బాధ్యతగా జరుగుతోంది, ఇసుక ఎవరు అక్రమంగా అమ్ముకోవట్లేదు, అవసరమైన వాళ్ళే కొనుక్కుంటున్నారు. ఇది ప్రపంచానికి. ఇదివరకు వ్యవస్థల విధ్వంసం జరిగేది, జగన్మోహన్ రెడ్డి అనేవాడు అట్లా అమ్మేసుకునేవాడు. ఇసుక రోజు జగనే లారీ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి లారీల ఇది అన్ని చోట్ల తీసేసుకుని తను వాళ్ళ బంధువులందరూ కలిసేసి ఇది పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు తీసుకెళ్ళి అమ్ముకుని డబ్బులు సంపాదించుకునేవాళ్ళు. లేకపోతే కనుక అదేది మైనింగ్, ఆయన బంధువులందరూ కలిసేసి లారీలు పొద్దున్నే రాత్రిపూట ఎవరు చూడకుండా వచ్చేసేసి వాళ్ళే తీసుకెళ్ళి అమ్మేసుకుని కోట్లు తీసుకెళ్ళి ఆ ప్యాలెస్ బెంగళూరులోనో, లేకపోతే హైదరాబాద్ లోటస్ పాండ్లోనో, లేకపోతే తాడేపల్లిలోనో గోతులు తవ్వి అందులో డబ్బులు దాచుకునేవాడు. ఈ తరహా ఒక సైకలాజికల్గా ప్రిపేర్ చేశాం జనాన్ని. ఇప్పుడు అవి జరుగుతున్నాయా లేవా అంటే, అప్పుడు డబ్బులన్నా వచ్చినాయి ప్రభుత్వానికి, ఇప్పుడు ఏ డబ్బులు రాకుండా సంపాదించేసుకుంటున్నారు. ఇది చంద్రబాబు గారు ఏమంటారు? ఏమీ లేదంటారు. అక్కడ ఉన్నటువంటి కొలికపూడి ఏమంటాడు? ఇదిగో జరుగుతోందని చూపెడతాడు. ఏం చేయాలి ఇది చంద్రబాబు గారికి? అది పార్టీకి ద్రోహమా? ఆయన చెప్తోంది ఎవడు తప్పు చేసినా తాట తీయమన్నది అతను తీస్తుంది. ఒరిజినల్ గా చెప్పారంటే బాబు గారి మాటలకి వారసుడు అతను. అంతేనా? బాబు గారి మాటలకి వారసుడు అతను, అంతే కదా. బాబు గారి తెర వెనక వ్యవస్థలకి వారసులు చాలా మంది ఉన్నారు. ఆలోచన ద్వారా తెర ముందు ఉన్నటువంటి బాబు గారి మాటలకి నిజమైన వారసుడు కొలికిపూడే కదా. లిక్కర్ షాపులు విజువల్స్ తో సహా చూపించాడు కదా, బెల్ట్ షాపులు. ఇవాళ కూడా పాపం నిన్న ఆయన ఎవరు, మన రవీంద్ర గారు, బెల్ట్ షాపులు ఎక్కడ ఉండటానికి వీళ్ళ చర్యలు తీసుకోమని చంద్రబాబు గారు చెప్పారు, కఠినంగా తీసుకోండి. మన బాబు గారే చెప్పారు పీడీ యాక్టులు కూడా పెట్టండి అని. ఎవరి మీద పెట్టాలా? పీడీ యాక్టులు పెడితే ఎమ్మెల్యేల మీద పెట్టాలా, నియోజకవర్గ ఇన్ఛార్జీల మీద పెట్టాలా, తెలుగుదేశం నాయకులందరి మీద పెట్టాలి. ఎందుకని? బెల్ట్ షాపులు నడిపిస్తోంది వాళ్ళే, నడుపుతున్నదే కార్యకర్తలే. ఎవరి మీద పెట్టాలి? లేవా ఇవి? అవి ఉన్నాయని అతను సాక్ష్యం చూపెడుతున్నాడు. అవి ఉన్నాయని ఈనాడు జ్యోతి రాస్తున్నాయి, కానీ వార్తలు మాత్రం ఏమీ లేదని చెప్తారు. అది అతను చూపెట్టి చెడగొడుతున్నాడు. అంటే బాబు గారు నోటితో చెప్తున్నది ఫీల్డ్ లో జరగట్లేదని అతను చెప్తున్నాడు. దాని ప్రకారం అతను తీసేశారు అనుకోండి, మరొక రఘురామకృష్ణరాజు అవుతాడు, మరొక మేకపాటి అవుతాడు. పార్టీ అంతర్గత అంశాలను బహిర్గతం చేయడం, వాట్సాప్ స్టేటస్లు పెట్టడం ఒక ఎంపీ మీద ఎన్నికల సమయంలో జరిగేది, అది లైన్ దాటినట్టు కాదా? అది పార్టీ పరువు తీయడం కాదా? అది పార్టీకి పొంచింది ఏమైనా చెప్పాడా? నేను అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నానని
చెప్పలేదు కదా. ఉమ్. కానీ డబ్బులు తీసుకుని చిన్ని ఇప్పించాడని కదా ఇప్పుడు అతను చెప్తోంది. ఆయన బ్యాంక్ స్టే అది అది కూడా చూపిస్తున్నాడు కదా, బ్యాంక్ మరి స్లిప్లు కూడా ఎంక్వైరీ చూపిస్తున్నాడు కదా, చేయాలా లేదా అది పార్టీ? ఇప్పుడు ఈయన స్టేట్మెంట్. అడుగుతున్నారట క్రమశిక్షణ సంఘాన్ని నివేదిక. ఏం చేయాలి క్రమశిక్షణ సంఘం? నాకు తెలియక అడుగుతాను, చెప్పండి. నువ్వు మాట్లాడద్దు అని కొలికిపుడికి చెప్పాలి. మనోళ్ళు ఏదో అది. పనులు చేస్తారా? ఉమ్. బెల్ట్ షాప్ చేస్తారు, నువ్వేం మాట్లాడక. ఇసుక అమ్ముకుంటారు, నువ్వేం మాట్లాడక. మైనింగ్ చేసుకుంటారు, నువ్వేం మాట్లాడక. సంక్షేమ పథకాలు ఉమ్. డబ్బులు తింటారు, నువ్వేం మాట్లాడక. కాంట్రాక్ట్లు మనోళ్ళు చేస్తారు, నువ్వేం మాట్లాడక. ఇది చెప్తారా? చెప్పానండి, ఇంకేముంది. అలాగా నువ్వేం మాట్లాడకుండా ఉండి అసలు ఏమీ జరగట్లేదు, రాష్ట్రం అద్భుతంగా ఉంది, నా నియోజకవర్గం అద్భుతంగా ఉంది, నా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, చంద్రబాబు గారు కనబడితే చాలు అందరూ పూలాభిషేకం పాలాభిషేకం చేద్దాం అనుకుంటున్నారు అని అతనితో చెప్పించాలని వీళ్ళు అనుకుంటున్నారు. ఉమ్. అది ఎట్లా సాధ్యం అవుతుంది? ఉమ్. ఫీల్డ్లో ఇవే కార్యకర్తలు తిడతారు మళ్ళీ అక్కడ. ఉమ్. ఇక్కడ కొలికిపూడి సంఘటనలో ఇద్దరి మధ్యన క్లాష్ వచ్చినప్పుడు దీంట్లో పరిష్కరించాల్సింది ఈ అంశాల ప్రాతిపదికన కాదు. ఉమ్. కేసినేని చిన్ని రెచ్చగొడుతున్నాడా లేదా? ఉమ్. ఇప్పుడు కేసినేని నాని ఏం అడిగేవాడండి ఇంతకుముందు? ఉమ్. ఎమ్మెల్యేలందరి మీద తనకు ఆధిపత్యం అడిగేవాడు. తను చెప్పిన వాళ్ళకి టికెట్ ఇవ్వమన్నాడు, అంతే కదా. దాన్ని ఒప్పుకోలేదు కదా చంద్రబాబు గారు. ఉమ్. మరి చిన్ని కట్టించారు అట్లా అవకాశం. నాని చేసిన పాపం ఏంటి, చిన్ని చేసిన పుణ్యం ఏంటి? నాకు అర్థం కాలేదు అదే. ఉమ్. నాని ఎన్నోసార్లు చంద్రబాబు గారిని ధిక్కరించాడు, లేకపోతే చంద్రబాబు గారి గురించి సెటైర్లు వేసాడు. చాలా రోజులు వెయిట్ చేసి 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 ఎంపీగా ఉండి చిట్ట చివరికి చిరాకేసి వెళ్ళిపోయాడు కదా. ఉమ్. ఎందుకు? ఉమ్. అవును. ఉమ్. ఎమ్మెల్యేల మీద ఎంపీ ఆధిపత్యాన్ని ఒప్పుకోకపోవడం వల్ల, అవును. అంతే కదా. అంతే. ఉమ్. మరి కేసినేని నానికి ఏమో ఇవ్వాల అవకాశం. ఇక్కడ చిన్ని చేసుకున్న అదృష్టం ఏంటి? చిన్నికి ఎమ్మెల్యేల మీద పెత్తనం ఎట్టిచ్చారు. ఉమ్. ఇప్పుడు అప్పట్లో బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు తిడితే కేసినేని నానిని తిట్టారు అప్పుడు వీళ్ళు పిలిచి. అవును. ఉమ్. బుద్ధా వెంకన్నలు, నాగుల మీరాలు వీళ్ళందరూ ఒకప్పుడు ఫస్ట్ లో బోండా ఉమా వీళ్ళందరూ ఒకటేగా ఉండేవాడు. గద్దె రామ్మోహన్ ఇట్లాంటి బ్యాచ్ అంతా ఒకటిగా ఉండేవాడు. అవును. అవును. ఉమ్. అలాంటిది ఈ బుద్ధా వెంకన్న వీళ్ళు ఎగనెస్ట్గా ఉండేవాడు. ఉమ్. అలాంటిది తిరువూరి అందరూ కూడా ఎగనెస్ట్ అప్పుడు నాని. అవును. ఉమ్. ఇప్పుడు అప్పట్లో నానిని తిట్టేవాళ్ళు. ఏంది వాళ్ళందరూ ఏడిపిస్తున్నావు అంట నువ్వు, వాళ్ళందరూ పార్టీ కోసం రాత్రి పగలు కష్టపడ్డారు. ఉమ్. ఇప్పుడు పోనీ చిన్ని ఏమన్నా పార్టీ కోసం రాత్రి పగలు కష్టపడ్డా? ఉమ్. లేదు కదా. ఇతనైతే అమరావతి కోసం కేసులు కూడా పెట్టించుకున్నాడు కదా. ఉమ్. ఇతనైతే పార్టీకి పనిచేశాడు కదా. అయితే ఈయన చిన్నప్పటి నుంచి పార్టీ ఏం కాదు. ఐఏఎస్ అకాడమీ, ఆ తర్వాత టీవీలో అనలిస్టు, ఇన్ఫ్లుయెన్సర్, ఆ తర్వాత తిరువూరు టికెట్ తీసుకున్నాడు. ఓకే, ఇట్స్ కరెక్ట్, అందులో డౌట్ లేదు. బట్ అతను కొంత ఫీల్డ్ వర్క్ చేశాడు. ఇతను ఏం చేశాడు చిన్ని? అతని మీద ఇంకా అక్కడ ఏదో రియల్ ఎస్టేట్ గొడవలు కూడా ఉన్నాయి హైదరాబాద్ లో, అట్లాంటి అతను ఇచ్చారు. కానీ అతను చెప్పిన మాట వింటున్నారు, ఇతన్ని అవమానిస్తున్నారు. ఇందులో ఎస్పెషల్లీ ఇతని మానసిక గొడవ ఏంటంటే, ఇప్పుడు నిన్న ఆమె ఎవరు గుంటూరు ఎమ్మెల్యే మాధవి అడిగింది, ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది. అక్కడ విశేషం ఏంటంటే ఎంపీని మేయర్ పక్కన ఈమెను కూర్చోబెట్టట్లా, ఎవరికి వాళ్ళు వేరు వేరే కూర్చోబెడుతున్నారు అధికారులు. అంటే ఎంపీ ఈమెను కలుపుకెళ్ళలేకపోవాలా, మేయర్ ఈమెను కలుపుకెళ్ళలేకపోవాలా? ఇవి చిన్న చిన్నగా అనుకుంటున్నాం మనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అదే దరిద్రం. ఎంపీలకు ఎమ్మెల్యేలకి సమన్వయం లోపించడం, ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యేలకు గొడవలు, జగన్ అయ్యని పట్టించుకోకపోవడం, చేయకపోవడం, ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి కూడా పడట్లేదు. కాకినాడలో కూడా అదే జరిగింది కదా. ఆ ఎమ్మెల్సీ టీడీపీ ఎమ్మెల్సీ ఆమె పద్మశ్రీ, ఆ టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు వేదిక మీదకి ఆమెను పిలవలేదు. ఆమె అలిగి వెళ్ళిపోయింది. పునరావాస కేంద్రాల దగ్గర ఈ పంపిణీ చేస్తున్నప్పుడు, వాళ్ళకి బియ్యం ఎన్ని ఇస్తున్నప్పుడు ఆమె అలిగి వెళ్ళిపోయింది. పిలిచినా రాలేదు. ఇద్దరు టీడీపీకి సంబంధించిన వాళ్ళే. మళ్ళీ మరి అదే చెప్తోంది, నువ్వు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటారు, ఎస్పీఓ అంటుంటారు. సాధారణంగా ప్రభుత్వ యంత్రాంగం నిర్వహణలో అట్లా చెప్తారు. లైక్ ఒక పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుందంటే పోలీసులు ఎంతమంది ఉండాలా, లేకపోతే వీళ్ళు ఎంతమంది ఉండాలా, ఇవన్నీ. అట్లాగా ఇక్కడ పార్టీలో ఎస్పీఓ ఎప్పటి నుంచో ఉంది తెలుగుదేశంలో. ఇప్పుడు అది పట్టించుకోవట్లా అమలు. ఇప్పుడు ఏమైపోయిందంటే అందరూ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు, ప్రభుత్వ అధికారాన్ని అనుభవించడం లేదా ఆ పనుల చుట్టూ దాన్నే సేవ అంటూ తిరుగుతున్నారు. పార్టీని వదిలేశారు చంద్రబాబు లోకేష్ ఇద్దరు కూడా. ఇట్లాంటిది ఇద్దరులో ఒకళ్ళు డీల్ చేయాలి కదా. కేసీఆర్ చిన్ని మీద ఇతను ఎందుకు మొన్న పెట్టింది బయట పెట్టింది, ఇతను చెప్పాడు, సార్ మీరు మా నియోజకవర్గంలో బాగా ఇసుకిస్తున్నారు సార్, నన్ను తిడతా, నా గురించి నెగిటివ్ గా కామెంట్లు చేస్తూ
ఓపెన్ గా నన్ను బద్నాం చేసే వాళ్ళని మీ దగ్గరకు ఉమ్, వస్తున్నారు సార్, మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, ఆగండి అన్నాడు. డామినేషన్ వాళ్ళందరూ పెరిగిపోతుంది. రాత్రి పగలు కష్టపడ్డారు, అది ఇదని ఉమ్, చెప్తే కష్టపడి ఉండొచ్చును. ఉమ్, ఇప్పుడు ఉమ్, వాళ్ళు ఎమ్మెల్యే ఎవరు కదా కష్టపడ్డంత మాత్రాన. ఇప్పుడు ఆ అంతే లెక్కనైతే కదా. ఇప్పుడు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో చిన్ని ఏమి రాత్రి పగలు కష్టపడలేదు కదా, వాళ్ళందరినీ ఉమ్, చూసుకోవాలి కదా. అప్పుడు అవును. చిన్నిని పక్కన పెట్టి వేరే వాళ్ళని కనుక చంద్రబాబు పిలిస్తే ఎట్టుంటది, ఉమ్, లోకేష్ పిలిస్తే ఎట్టుంటది, చిన్నికి ఉమ్, వ్యతిరేకంగా వ్యవహరించే వాళ్ళ పట్ల వాళ్ళని అవును. తీసుకొస్తే లేదు కదా, ఉమ్, చేయట్లేదు కదా ఉమ్, అధిష్టానం. అట్లాగే మీరు ఉమ్, కూడా చేయొద్దు కదా సార్ అంటున్నాడు అతను. అది. కానీ చిన్ని మాత్రం ఆ ఊరికి వెళ్తే అతని శత్రువుల్నే, అంటే తెలుగుదేశంలో వాళ్ళే. అక్కడ అవును. ఏంటి వాళ్ళ అవును. ఫీలింగు, వాస్తవంగా తెలుగుదేశం 20 ఏళ్ల నుంచి అధికారంలో లేదు తిరుపతిలో, ఉమ్, తిరువూరులో ఉమ్, ఉమ్, 20 ఉమ్, ఏళ్ల నుంచి ఓడిపోతానే ఉంది. కాంగ్రెస్ ఉమ్, 2004లో లేదు, 2009లో లేదు, వైసీపీని ఉమ్, 2014 గెలిచి 2019లో గెలిచింది. ఉమ్, 20 ఏళ్ల తర్వాత అక్కడ గెలిచింది తిరువూరులో. ఉమ్, యాక్చువల్గా ఉమ్, అక్కడ తిరువూరు సెగ్మెంట్ కాంగ్రెస్ వైసీపీ కంచుకోట్లాంటిది. ఉమ్, అది దెబ్బతింది మొన్ననే. ఉమ్, ఈ 20 ఏళ్లలో పార్టీ కోసం కష్టపడి ఉండొచ్చు, కానీ పార్టీని అధికారంలోకి తేలేదు కదా. ఇప్పుడు ఒక అవును. అదృష్టం అతనికి వచ్చింది ఉమ్, కాబట్టి ఇప్పుడు దాన్ని నిలబెట్టాలా చంపేయాలా, అదే కదా. ఇతను చంపేస్తున్నాడు. ఉమ్, కొలికపూడిగా చంపుతోంది చిన్ని. అవును. ఉమ్, 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 అవును. కొలికపూడిని ఉమ్, తొక్కేద్దాం అన్నప్పుడు పబ్లిక్ అక్కడ ఇంకొకళ్ళని ఎవరిని ఎదగనీలా. ఉమ్, ఇప్పుడు చంద్రబాబు ఎందుకు ఎదిగాడు ఎన్టీ రామారావు కంటే కూడా, హరికృష్ణ కంటే, ఉమ్, బాలకృష్ణ కంటే కూడా పబ్లిక్ అతన్ని ఉమ్, యాక్సెప్ట్ చేశారు. ఉమ్, లోకేష్ ఎందుకు ఎదిగాడు నందమూరి వారసులు కాకుండా, పబ్లిక్ ఈయన్ని ఉమ్, యాక్సెప్ట్ చేశారు. అంతే. అవును. యాక్సెప్టెన్స్ అక్కడ అతన్ని ఉమ్, యాక్సెప్ట్ చేశారు. ఉమ్, లెట్ హిమ్ డూ, ఆయన పని ఆయన చేయని. పోనీ అతను ఏమన్నా ఉమ్, అవినీతి పరుడు, దుర్మార్గుడు, రాక్షసుడు, అత్యాచారాలు చేస్తాడు, మటలు చేస్తాడంటే తప్పట్టు, మనమైనా తప్పడతాం. అదే. అదే. బట్ అవును. జెంటిల్మెన్ ఉమ్, నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నాడు, బాధ్యతాయుత కానీ రాజకీయం కోరుకుంటున్నాడు. చిన్ని ఎందుకు జడగొడుతున్నాడు అన్నది చిన్నిని పిలిచి, ఇప్పుడు మొన్న అతను ఆ సాక్ష్యాలు ఎందుకు బయట పెట్టాడు, ఆయన ఉమ్, ఇంటి వెనకాలే మీటింగ్ పెట్టారట, చిన్ని గెస్ట్ అట, అవును. ఆయన అవును. పిలవల. అవును. ఇప్పుడు మళ్ళీ రేపు 3వ అవును. తారీఖున కరెక్ట్ గా ఉమ్, పెద్ద మీటింగ్ ఉమ్, అట అక్కడ ఉమ్, విసనపేటలో. ఉమ్, దానికి చిన్నిని ఉమ్, పిలుస్తున్నారు, ఇతను పిలవట్ల 5, 6 ఉమ్, కార్యక్రమాలు. ఆ ముక్క ఉమ్, అధినాయకత్వానికి చెప్పినప్పుడు రాష్ట్ర ఉమ్, నాయకత్వం అన్నా ఏందా, కంపల్సరీగా ఎమ్మెల్యే ఉండాలి పక్కన, తీసుకెళ్ళని చెప్పాలి కదా. ఉమ్, అవును. అప్పుడు లెక్క ఉంటది. ఇప్పుడు ఉమ్, తిరువూరు ఎమ్మెల్యే తన ప్రోగ్రామ్ లో ఎంపీని పిలవాలి, నో డౌట్, ఆ ఉమ్, మాట చెప్పు నువ్వు. ఉమ్, ఉమ్, అలాగే ఆ నియోజకవర్గంలో ఎంపీ ప్రోగ్రామ్ అటెండ్ అయితే ఎమ్మెల్యేని పక్కన పెట్టడం ఏంటి, ఉమ్, అది నువ్వు అదే. నాయకత్వంగా చెప్పాలి కదా చంద్రబాబు గారు. ఉమ్, చిన్ని నువ్వు ఇట్లా తప్పు చేస్తున్నావని, అవును. లేదా ఆ పల్లా శ్రీనివాస్తో ఉమ్, చెప్పించాలి కదా. ఎంతసేపటికి అవును. దళిత ఉమ్, బడుగు బలైన వర్గాల కుర్రాడు కదా అని చెప్పి ఈయన పట్టుకున్నట్టు మాట్లాడితే ఎట్లాగా, ఉమ్, కొలికిపూడిని పట్టుకుని. అదే కదా. అతనేమో తప్పు అదే కదా. చేస్తున్నాడా పోని, ఉమ్, విరక్తి పుట్టాకే కదా బయట పెట్టింది. ఉమ్, అవును. అతన్ని ఉమ్. బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ చిన్ని గురించి ఏం మాట్లాడట్లా. దెన్ ఇది జనంలోకి అందుకనే వేరే కోణంలో వెళ్తది. అందుకేనా అంటే ఒక రకంగా పార్టీలు ఇలాంటి ఇదొకటేనే కాదు, చాలా చోట్ల జరుగుతున్న నేపథ్యంలో ఇక నుంచి వారానికి ఒక రోజు ఆయన పార్టీ మీద దృష్టి పెడతానని చెప్పారు చంద్రబాబు గారు. ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం వల్ల కొత్త వాళ్ళతో ఓకే ఇదైతే ఈ ఇష్యూ ఓకే, కొత్త వాళ్ళతో ఎక్కువ ఇబ్బందులు పెరుగుతున్నాయనేది ఇప్పుడు గ్రహించారు బాబు గారు. 18 నెలల నుంచి అదే మాట చెప్తున్నారండి. ఓసారి ఉమ్, 2 సార్లు వెళ్తారు, మళ్ళీ అయిపోద్ది, ఉమ్, మళ్ళీ మామూలే. ఉమ్, ఆయన ఉమ్, ఆయన ఉమ్, హైదరాబాద్కి వెళ్ళినన్ని సార్లు ఆఫీస్కి వెళ్ళాల, కరెక్ట్గా ఉమ్, చెప్పాలంటే. ఉమ్, బేసిక్గా ఇప్పుడు ఏంటంటే యువతరం ఇక్కడ ఒక సంధియుగం నడుస్తున్నది. ఏంటంటే ఇదివరకు తెలుగుదేశం అంటే నాన్ కరప్షన్ పార్టీ, ఉమ్, కరప్షన్ ఉమ్, ఎంకరేజ్ చేయని పార్టీ, కరప్షన్ ఉమ్, చేస్తుంటే గ్రౌండ్ లెవెల్లో కంట్రోల్ చేసే పార్టీ. ఉమ్, ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో కరప్షన్ ఎంకరేజ్ చేస్తున్న పార్టీ. ఉమ్, ఎప్పుడైతే కరప్షన్ ఎంకరేజ్ అవుతున్నదో, రూపాయి ఉమ్, వస్తున్నదో, తినడానికి 10 ఉమ్, మంది పోటీ పడతారు. ఈ 10 అవును. మంది ఉమ్, పోటీ పడుతున్నప్పుడు ఈగోస్ వస్తాయి. ఉమ్, ఈ ఈగోస్ క్లాషే ఇప్పుడు జరుగుతున్నాయి. ఇది ఉమ్, కొత్త అవును. కుర్రోళ్ళు ఇది కాదు విషయం. ఇదివరకు అదే. ఉమ్, చంద్రబాబు గారి ఉమ్, అధికారంలో ఉన్నప్పుడు ఇసుక తెన్నిచ్చేవాడా, మద్యం ఉమ్, తెన్నిచ్చేవాడా, లేదు ఉమ్, కదా. కంట్రోల్లో అవును. పెట్టేవాడు వాటిని. ఉమ్, ఉమ్, ఈవెన్ సొంత పార్టీ వాళ్ళ మీదనైనా యాక్షన్ తీసుకునేవాడు. ఈ ఉమ్, ట్రిప్ వాళ్ళు తింటంటే వదిలేయాలి, వదిలేసినప్పుడు ఉమ్, ఏమైపోతుంది, ₹1,00,000 ఉమ్, వచ్చే చోట 10 మంది కొట్టుకు చేస్తున్నారు. ఉమ్, దాంతో గ్రూపులు అవును. పెరుగుతున్నాయి. అది ఉమ్, అసలు సమస్య ఉమ్. ఇక్కడ. ఒకవేళ నిజంగా లండన్ నుంచి వచ్చిన తర్వాత ఈయన వాళ్ళతో మాట్లాడి ప్రత్యేకంగా ఏదో కమిటీలు కూడా వేస్తామంటున్నారు. నిజంగా యాక్షన్ అంటే ఏ విధంగా ఉంటుంది సార్? అంటే సస్పెండ్ అన్న చేస్తారా? ఇప్పటికి చేస్తే 3 ఏంటి సార్లు వాట్ నెక్స్ట్? చెప్పారండి యాక్షన్ తీసుకుంటామని. ఏం యాక్షన్ తీసుకోవాలి, ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి, క్రమశిక్షణ అంటే సంఘానికి టీడీపీ నుంచి అసలు ఎవరి దగ్గరకు ఎందుకండి, ఎవడో ఉమ్, నివేదిక ఇచ్చేది ఏంది, పేపర్లో ఉమ్, వచ్చింది కనబట్టలేదు నివేదిక.
అవును చిన్ని కొలికిపూడి అన్నాడు, కొలికిపూడిని చిన్ని అన్నాడు. అవును ఓపెన్ అర్థమైంది అందరికి. ఇద్దరు మాట్లాడద్దని ఇప్పటికి 3 సార్లు చెప్పారు. చెప్పారు. ఓపెన్ గా జరుగుతోంది. ఫస్ట్ చిన్ని ఆధిపత్య ధోరణి తగ్గాల, అప్పుడు కొలికిపూడి గౌరవం ఇవ్వడం పెరగాల చిన్నికి. ఇది సింపుల్. ఇది సరిగ్గా చెప్పాలంటే పెళ్ళయ్యాక గొడవ పడే భార్యాభర్తలను కలపడం లాంటి వారం. కోర్టులకే వాళ్ళకాక విడాకులు ఇస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్నది అది. సార్ నిన్న తాజాగా తీసుకున్న నిర్ణయాలు అంటే చర్చించారట, సచివాలయాలకు సంబంధించి స్వర్ణాంధ్ర సెంటర్లుగా, స్వర్ణాంధ్ర కేంద్రాలుగా మార్చబోతున్నారు. అంటే పేర్లు వరకేనా, లేదంటే సచివాలయ వ్యవస్థని కంప్లీట్ గా ఏమన్నా రూపుమాపారని అనకూడదు కానీ చేంజ్ అయిపోబోతున్నాయా? ఆ సంకేతం ఏముండదని ఇప్పుడు ఆర్బీకే పేర్లు ఆర్ఎస్కే ఏదో పెట్టారు. ఇది అంతే. అవును. అతని పేరు వినబడకూడదు. ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పేర్లు మార్చేసి వైఎస్ఆర్ పేరు తీసేసి ఎన్టీఆర్ అని పెట్టినట్టు ఇది కూడా అడ్మినిస్ట్రేరియల్ గా అది లేకపోతే కష్టం అన్నది నేను తుఫాన్లో అర్థమైపోయింది. వాస్తవంగా ఏమైపోయిందంటే మన స్టాండర్డ్ ప్రొసీజర్ లో ఈ వ్యవస్థలన్నీ ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే నిర్లిప్తం, రొటీన్. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వెళ్ళి మీరు వెళ్ళి పునరావాస శిబిరాలు పెట్టేసి అర్జెంట్ డబ్బులు పంచండి అయ్యా అన్నారు అనుకోండి, ఆడతా పాడతా నిదానంగా కూర్చుని చేస్తారు. అదే కదా. అదే సచివాలయ సిబ్బంది చక్క చేస్తారు. జగన్ పెట్టింది అందుకు. ఆ వ్యవస్థను మనం బాగు చేయలేం. అదేమంటే వాళ్ళకి వెనకాల సంఘాలు బోలెడన్ని రూల్స్ చెప్తారు. అందుకని కొత్త వ్యవస్థను తెచ్చిపెట్టుకున్నాడు. ఆ వ్యవస్థను వాస్తవంగా చెప్పాలంటే వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ కొనసాగుంటే వీళ్ళకి ఇంకా పేరు బాగుండేది. వాలంటీర్లు తీసేశాక ఇప్పుడు పనిలో మందగించింది. ఇప్పుడు మరింత ఇబ్బంది పెట్టుకుంటున్నారు. పేర్లు పెట్టుకుని చేసుకొస్తున్నారు ఇక్కడ, అంతే తేడా. అప్పటికెప్పటికి తేడా ఏంటంటే అప్పట్లో ఈ రోజు ఈ టెలీలు వీడియో కాన్ఫరెన్స్ గోల ఉండేది కాదు. ఇప్పుడు ఆ గోల ఎక్కువైపోయింది అనమాట. జగన్ మార్క్ ఉండకూడదు ఫైనల్ గా. అంతే అంతే. ఎక్కడా కూడా జగన్ మార్క్ కనబడకూడదు. అంతే. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి లండన్ వెళ్ళి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? సీరియస్ గా చర్యలు ఉంటాయంటున్నారు. అవసరమైతే అటు ఇటు ఇద్దరితో కూడా కూర్చుని మాట్లాడతారంటున్నారు. వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ అంటే మరి సస్పెండ్ చేస్తారా, లేదు అంటే బుజ్జగిస్తారా ఏంటనేది ఇంక వేచి చూడాల్సి వచ్చింది.